మా బిఆర్ ర్యాంక్ ఆడుతుంటే మేమందరం అవుట్ అయిపోయాం. లాస్ట్ ఈడు ఒక్కడే మిగిలాడు. సో ఈడు చూస్తే ర్యాండమ్ ప్లేయర్ అనమాట. ఈడు క్లాక్ టవర్ పైన దిగాడు. పైన దిగి సాటర్న్ క్యాటర్ కిందకి వదిలాడు. కిందకొచ్చి 2 గన్లు ఏరుకొని మళ్ళీ పైకి వచ్చేసాడు. క్లాక్ టవర్ అప్డేట్ ఈ సాటర్న్ క్యాటర్ వాళ్ళ కోసమే మార్చినట్టున్నారు. వాటంగా దీనిపైన దిగుతున్నారు, క్యారెక్టర్ ని కిందకు వెళ్తున్నారు, గన్నులు తీసుకుంటున్నారు, మళ్ళీ పైకి వచ్చేస్తున్నారు. ఈడు కూడా అదే చేస్తా ఉన్నాడు. పైనుంచి ఒక 2-3 కిల్లులు కూడా కొట్టాడు. పైనుంచి బాగా మంచి ఛాన్స్ ఉందిలే. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈడు ప్లేయరా లేకపోతే నూబ్ అనేది అర్థం కావట్లేదు. ఈడి దగ్గర 400 కాయిన్స్ ఉంటే రివైవ్ ఇవ్వమంటే రివైవ్ మాత్రం ఇయ్యట్లా. చాలా సేపటి తర్వాత క్యారెక్టర్ యూజ్ చేసి కిందకి వెళ్ళాడు. విన్నింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళంగానే రివైవ్ ఇస్తున్నాడు అనుకున్నా. పెద్ద ప్రో ప్లేయర్ లాగా సోలో డేర్ కొనుక్కొచ్చాడు. సర్లే దీని పైన ఉన్నాడు కదా, ఎవడూ రాలేడు, ఇంకా సోలో డేర్ ఇచ్చేస్తాడులే, మేము బతికేయచ్చు అనుకున్నా. కానీ ఎనిమిస్ అది పనిగా అవుట్ అయ్యి మరీ దీని పైన దిగుతున్నారు. ఇప్పుడే ఒకరిని కొట్టాడు కదా, ఆడు మళ్ళీ దిగాడు. ఈసారి గాల్లోనే కొట్టేశాడు. సర్లే ఈడు మంచి ప్లేయర్ అనుకున్నా. ఎందుకంటే కిందకెళ్ళి సోలో డేర్ కొనుక్కోవడం, గన్నులు అంతా స్ట్రాటజీ ప్రకారం ఆడుతున్నాడు అనమాట. క్యారెక్టర్ అంతా బాగా వాడుతున్నాడు. ఇంకా లాస్ట్ మూమెంట్ ఇంకా బతికేసాం అనుకున్నా. ఆపోజిట్ ఒక చెత్తనా డాష్ గాడు పైకి ఎలా వచ్చాడో తెలియదు కానీ ఎంటనే ఎత్తుకొచ్చి మరీ కొట్టేశాడు. మా టీమేట్ చూస్తే స్టార్టింగ్ అంతా బాగాడాడు, కానీ ఎండింగ్ లోనే ప్రో ప్లేయర్ అని ప్రూవ్ చేసుకున్నాడు బాట్ నైల్. నేను వెంటనే ఇలాంటి ఘోరాలు చూసినప్పుడు ఫ్రీ ఫైర్ రీసెన్స్ లో తీసి హిల్ క్లైంబ్ ఓపెన్ చేస్తా. 100K చాలా దగ్గరలోను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ.